రైట్ విద్యార్థులారా, మీరు నిన్నటి క్లాస్లో ఏం తెలుసుకున్నామంటే, ఒక వాక్యాన్ని ఇంగు ఫాముతో ఏ విధంగా చెప్పాలి. ఐ ఆమ్ లర్నింగ్, ఐ ఆమ్ స్పీకింగ్, ఐ ఆమ్ రీడింగ్, ఐ ఆమ్ రైటింగ్, ఐ ఆమ్ గోయింగ్, ఐ ఆమ్ లర్నింగ్, ఈ విధంగా ఎన్నైనా చెప్పొచ్చు. సుమారు 2000 వర్బులు వాడుకోవచ్చు. మీరు ఇలాగే తీసుకొని వెళ్ళిపోవచ్చు. అలాగే ఐఎమ్ నాట్ లర్నింగ్, ఐఎమ్ నాట్ స్పీకింగ్, ఐఎమ్ నాట్ రీడింగ్ అని నెగిటివ్లో చెప్పొచ్చు. యామ్ ఐ లర్నింగ్, యామ్ ఐ స్పీకింగ్, యామ్ ఐ రీడింగ్, యామ్ ఐ రైటింగ్, యామ్ ఐ గోయింగ్ అనుకుంటూ క్వశ్చన్స్ వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. యామంట్ ఐ లర్నింగ్, యామంట్ ఐ స్పీకింగ్, యామంట్ ఐ రీడింగ్ అని ఈ విధంగా నెగిటివ్ క్వశ్చన్స్ అడుక్కుంటూ వెళ్ళిపోవచ్చు. ఈరోజు మన టాపిక్లో ఏంటంటే, అయ్యా ఐఎమ్ లర్నింగ్ అంటే ఇది ఒక వాల్యూ ఉంది, ఐఎమ్ లర్నింగ్ అంటే ఒక అర్థం ఉంది. ఐఎమ్ లర్నింగ్ నేను నేర్చుకుంటున్నాను, ఐఎమ్ స్పీకింగ్ నేను మాట్లాడుతున్నాను, ఐఎమ్ రీడింగ్ నేను చదువుతున్నాను, ఐఎమ్ రైటింగ్, ఐఎమ్ గోయింగ్, ఈ విధంగా మాట్లాడడంలో పెద్ద సమస్య ఏం లేదు. కానీ అసలు సిసలైన సమస్య ఎక్కడొస్తుందంటే, కొన్ని వర్బులకు ఇంగు ఫాము సెట్ కాదు, అలా మాట్లాడకూడదు అంటారు. అది మెయిన్ టాపిక్. ఈరోజు టాపిక్ ఏంటంటే, కొన్ని వాక్యాలకు ఐయామ్ ప్లస్ ఇంగు ఫాములు వాడకూడదు. యామే కాదు, హీ ఈజ్ ప్లస్ ఇంగు ఫాములు వాడకూడదు. దే ఆర్ ప్లస్ ఇంగు ఫాములు వాడకూడదు. అలా ఇంగు ఫాములు వాడని ఇంగు ఫాములు అవి ఏమి, వాటి గురించి ఈరోజు మన క్లాస్లో ఉంటుంది. జాగ్రత్తగా ఫస్ట్ అర్థం చేసుకోండి విద్యార్థులారా. అమ్మా బాగినండి, ఇక్కడ మీకు ఒక లిస్ట్ కనిపిస్తుందమ్మా. ఇవే కాదు, ముఖ్యమైనవి ప్రతిరోజు మనం మాట్లాడేటువంటి ఇంగ్లీషు వాక్యాలలో ముఖ్యమైనటువంటి క్రియలు ఇవన్నీ వర్బులేనమ్మా. మీరేం మళ్ళీ సార్ ఇవి వర్బులు కావా అని ఆ టెన్షన్ లేదు, ఆ క్వశ్చన్ కూడా అవసరంలా. ఇవన్నీ వర్బులే, ఇవన్నీ వర్బ్స్ ఇవి. కానీ ఎలాంటి వర్బ్స్ ఇవి? నాన్ ప్రోగ్రెసివ్. నాన్ ప్రోగ్రెసివ్, ఇంగ్లీష్లో దీనికి ఒక పదం ఉంది, నాన్ ప్రోగ్రెసివ్ వర్బ్స్ అంటారు. ప్రోగ్రెసివ్ వర్బ్స్ లేదు, ఇంకా సింపుల్గా అర్థం కావాలంటే నాన్ కంటిన్యూస్ వర్బ్స్. అంటే కంటిన్యూస్ మాటలు మాట్లాడకూడదు. అందుకే చూడండి, డాష్ 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 ఇంగు ఫామ్ అని ఉపయోగించని క్రియలు, చెప్పని వాక్యాలు, ఇవి చెప్పకూడదు. ఇంగు ఫామ్లు పెట్టి మాట్లాడకూడదు. అలాంటి ఆ క్రియలను మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. విద్యార్థులు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇట్స్ ఎ వెరీ స్మాల్ క్లాస్, మీరేమి దీని గురించి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ జీవితంలో మీరు మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచన చేసి కరెక్ట్గా మాట్లాడండి. ఎలా మాట్లాడాలనేది మనం ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ద్వారా చూసుకోబోతున్నాం. ఓకేనా? ఎస్, బాగినండి అమ్మా. ఫస్ట్ నాకు మీనింగ్స్తో సహా చెప్పడానికి ప్రయత్నించండి. నంబర్ 1 ఏముందమ్మా ఇక్కడ? బిలీవ్. బిలీవ్ 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 అంటే అర్థం ఏమ్మా? బిలీవ్ అంటే అర్థం ఏం చెప్పండి, ఎవరు చెప్తారు? నమ్మకం. ఇక్కడ మీరు కొంచెం పప్పులో కాలేసినట్టు. ఓకే, సో అర్థమైతే అదే, కానీ నేనేమన్నాను? వర్బ్ అన్నాను కదా, ఇవన్నీ వర్బ్స్ అన్నాను, అవునా? సో మీరు గమనించాలి, బిలీవ్ అంటే నమ్మకము అనేది వేరు, నమ్మకము వేరు, నమ్ముట 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 నమ్ముట. చూడు దానికి దీనికి ఎంత తేడా ఉందో, అర్థమైందా? అర్థమైందా? బిలీవ్ అంటే నమ్మకము అన్నప్పుడు ఇది ఒక నౌన్ అయిపోద్ది నాన్న, అది గుర్తుపెట్టుకోండి. ఎంత డేంజర్ అంటే అంత డేంజర్ ఇంగ్లీష్లో ఇది. ఓకే, నమ్మకము అంటే ఒక నౌన్ ఫామ్ అయిపోద్ది. అది ఏమవుతుందమ్మా? నౌన్ ఫామ్. వెరీ గుడ్, సూపర్. నౌన్ ఫామ్ వేరు, నమ్ముట అన్నప్పుడు క్రియకు వస్తుంది, వర్బ్ అవుతుంది. ఏమ్మా క్లియరా? ఇప్పుడు డౌట్ క్లియరా? yes sir. వెరీ గుడ్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. సో బిలీవ్ అంటే ఇప్పుడు చెప్పండి. బిలీవ్ నమ్ముట 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 నమ్ముట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, నేను రమేష్ను నమ్ముతున్నాను అని అంటుంది ఒక ఆమె. నేను రమేష్ను నమ్ముతున్నాను. ఇప్పుడు ఏమంటారు ఇంగ్లీష్తో? ఐ బిలీవ్ రమేష్. ఇప్పుడు నేను చెప్పినందుకు చెప్తున్నారా? మామూలుగా అయితే ఐ ఆమ్ బిలీవింగ్ అంటారు. ఏమంటారు? ఐ ఆమ్ బిలీవింగ్. ఇది కామన్ గా నోటికి వచ్చే దురద ఇది. ఏమ్మా క్లియరా? ఇప్పుడు మామూలుగా నోటికి ఎలా వస్తుంది అంటే, నేను అడిగిన వెంటనే మామూలుగా ఎవరైనా ఏమంటారంటే ఐ ఆమ్ బిలీవింగ్ అనేస్తాం జనరల్గా. నేను రమేష్ను నమ్ముతున్నాను, ఐ ఆమ్ బిలీవింగ్ రమేష్, ఇలాగైనా అంటాం. రాణి ఈజ్ బిలీవింగ్ గోపాల్,
రాణి గోపాల్ని నమ్ముతూ ఉంది. ఇలా అనకూడదంట. ఏమ్మా అర్థమైంది ఇప్పుడు? ఇలా అనకూడదు. ఇంకోసారి బిలీవింగ్ అనే మాట రాకూడదు. ఎప్పుడు ఏమనాలమ్మా? ఐ బిలీవ్ గాడ్ అనాలి. నేను దేవుణ్ణి నమ్ముతున్నాను. ఇంకా చెప్పండి ఎగ్జాంపుల్స్. ఐ బిలీవ్ రమేష్, నేను రమేష్ ని నమ్ముతున్నాను. ఐ బిలీవ్ మై వైఫ్, ఐ బిలీవ్ మై వైఫ్, నేను నా భార్యను నమ్ముతున్నాను. ఐ బిలీవ్ మై హస్బెండ్, నేను నా భర్తను నమ్ముతున్నాను. ఇంకా I believe my parents. ఐ బిలీవ్ మై పేరెంట్స్, నేను మా తల్లిదండ్రులను నమ్ముతాను. I believe my friends. ఐ బిలీవ్ మై ఫ్రెండ్స్, నా స్నేహితులను నేను నమ్ముతాను. I believe my work. ఐ బిలీవ్ మై వర్క్, నేను నా పనిని నేను నమ్ముతాను. అది ఇంకా I believe my teachers. ఐ బిలీవ్ మై టీచర్స్, నేను నా టీచర్లను నమ్ముతాను. I believe my parents. ఐ బిలీవ్ మై పేరెంట్స్ ఆల్రెడీ రాసినాము. ఓకే. ఐ బిలీవ్ my neighbors. ఐ బిలీవ్ Neighbors. మై నైబర్స్, నేను నా ఇరుగు పొరుగు వాళ్ళను నమ్ముతాను. ఆ విధంగా చెప్పాలి. ఇంకా ఇంకా I believe my sisters. ఐ బిలీవ్ ఐ My బిలీవ్ sisters. మై సిస్టర్స్. I believe I my believe judiciary, sir. ఐ బిలీవ్ జుడిషియరీ. ఇంకా ఇంకా I believe my ఐ బిలీవ్ మై స్టూడెంట్స్, నేను చెప్తా. ఐ బిలీవ్ మై స్టూడెంట్స్, నేను నా విద్యార్థులను నమ్ముతాను. ఈ విధంగా మీరు గమనిస్తే కనుక బిలీవ్ అని అనాలి, కానీ ఐ ఆమ్ బిలీవింగ్ అని జీవితంలో అనొద్దు. ఓకేనా? ఇది క్లియరా? Clear. వెరీ గుడ్. నెక్స్ట్ డౌట్ అర్థం చెప్పండి. అనుమాన పడుట. అనుమానించుట. వెరీ గుడ్. సందేహం, సార్. అనుమానం అన్నా సందేహం అన్నా రెండు ఒకటే. ఓకే. ఇప్పుడు దాని మీద నాకు ఎగ్జాంపుల్ చెప్పండి. Doubt. I doubt he. I doubt on my colleagues. ఇదొద్దా? ఇదొద్దా? ఐఎమ్ డౌటింగ్ అనొచ్చా అనరాదా? చూడదు కదా సార్. I am doubting. అనరాదు, సార్. Sir, అనరాదు continuous fail. అనరాదు 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 అంతే. ఇంకా ఓకే. దీన్ని మనము ఏమ్మా అర్థం చేసుకోవాలి. నాన్ ప్రోగ్రెసివ్ వర్బ్స్ అంటారు దీన్ని. ఏమంటారు దీన్ని? నాన్ ప్రోగ్రెసివ్. Non-progressive words. ప్రోగ్రెసివ్ అంటే ఇక్కడ కంటిన్యూస్ అని అర్థం. అది సో ఆ విధంగా డౌట్ అనే పదాన్ని తీసుకున్నట్టయితే గనక ఐ డౌట్ రమేష్, నేను రమేష్ మీద అనుమానిస్తున్నాను. చెప్పేటప్పుడు మళ్ళీ అనుమానిస్తున్నాను అని వస్తుంది నాన్న. విద్యార్థులు గమనించాలి. చెప్పేటప్పుడు దీని అర్థం ఇలాగే ఉంటది. నేను అనుమానిస్తున్నాను అంటే ఐ డౌట్ రమేష్ అన్న. అర్థమైందా? ఐ డౌట్ రమేష్. చెప్పు. ఐ డౌట్ మిస్టర్ రమేష్, నాకు రమేష్ మీద అనుమానం ఉంది అని అర్థం. లేదా నేను అనుమానిస్తున్నాను అని అర్థం. ఆ విధంగా చెప్పుకోవచ్చు. ఇంకా I doubt leader. ఐ డౌట్ Leader. లీడరా? शुरू कर लो जब तक चल जाते जब वाक्य दिन लगता है उसमें है? बस में कहीं जाते చెప్పండి అమ్మా. ఐ డౌట్ my sister. ఐ డౌట్ మై సిస్టర్, నేను మా చెల్లెల్ని అనుమానిస్తాను. అట్లా. నెక్స్ట్ ఇంకా My brother. I doubt my colleagues on my అట్లాంటివి కాదు. colleagues. కొంచెం కొత్తగా చెప్పండి. ఐ డౌట్ ఆల్ ఆఫ్ యూ, నేను మిమ్మల్ని అందరినీ అనుమానిస్తున్నాను. ఐ డౌట్ ఆల్ ఆఫ్ యూ. ఇంకా ఐ డౌట్. ఇక్కడ ఇంకొకటి ఏమంటే డౌట్ స్పెల్లింగ్ చాలా మంది రాంగ్ రాసినకి పోతారు. దాంట్లో నేను కూడా ఉండొచ్చు. ఇట్లా రాస్తుంటారు చాలా మంది. DOUGHT వస్తుంటది. చాలా మంది ఇలా రాస్తుంటారు. తప్పు అది. DOUBT. ఇది చాలా మంది గుర్తుపెట్టుకోవాలి. డౌట్ అంటే బి సైలెంట్ అమ్మా. సైలెంట్ వర్డ్ కింద, సైలెంట్ లెటర్ కిందకి వస్తుంది అది. బి అనేది సైలెంట్ లెటర్. చూడండి. ఎస్ ఎగ్జాంపుల్స్. ఐ డౌట్. I doubt my exams. ఎట్లయితే ఎగ్జామ్స్ రాదు. I doubt he can play a guitar. వర్కౌట్ కావట్లేదు. ఐ డౌట్ దట్ అను. ఏమన్నా చెప్పాలనుకుంటే ఐ డౌట్ దట్
హీ కుడ్ ప్లే గిటార్, ఇలాగైనా చెప్పు. అంటే అతడు గిటార్ వాయిస్తాడో లేదో అని నాకు అనుమానం ఉంది, అది మీనింగ్. ఓకేనా? అది I ఇలాంటి doubt ఇంకా he చెప్పండి. plays well. ఐ డౌట్ He plays well. దట్ అను బాగుంటది. ఐ డౌట్ దాట్ హీ ప్లేస్ వెల్ ఆర్ నాట్ అనాలా. వాక్యాలు నేర్చుకోవాలి ఇట్లా. ఐ డౌట్ దాట్, నేను అనుమానిస్తున్నాను. ఏం అనుమానిస్తున్నాను? దాట్ Plays well or not. ప్లేస్ వెల్ ఆర్ నాట్, అతడు బాగా ఆడతాడో లేదో అని నేను అనుమానిస్తున్నాను. వెరీ గుడ్, సూపర్. ఇంకా I doubt him. That I passed the exam or not. ఐ డౌట్ దాట్ ఐ పాస్ మై ఎగ్జామ్స్ ఆర్ నాట్, నేను నా పరీక్షలు పాస్ అవుతానో లేదోనని అనుమానిస్తున్నాను, నేనే డౌట్ పడుతున్నాను అని. ఇంకా I doubt that my friends are watching movie or not. ఇదే సెట్ కాలే, వేరే చెప్పు. ఐ డౌట్ దాట్ I doubt that ఐ డౌట్ దాట్ she comes to temple or not. షీ కమ్స్ టు టెంపుల్ ఆర్ నాట్, ఆమె ఈ రోజు వస్తుందో లేదో అని నాకు అనుమానం ఉంది అని. అట్లా. వెరీ గుడ్, చాలు చాలు, ఇంకా అర్థమైంది కదా. వెరీ గుడ్. నెక్స్ట్ చాలా ఉన్నాయమ్మా. ఫీల్. ఇప్పుడు ఫీల్ అంటే అర్థం చెప్పండి ఫస్ట్. I feel angry. ఫస్ట్ ఫీల్ అంటే ఏమి? అనుభూతి చెందుట. ఫీల్ అంటే అర్థం ఏమ్మా? బాధపడుట. భావనలు. అనుభూతి చెందుట సార్. అనుభవించుట సార్, అనుభవించుట. ఫీల్ అంటే అనుభవించుట, భావించుట. రైట్, భావించుట. భావన. ఫీల్ అంటే ఒక భావన. గుడ్ ఫీల్, బ్యాడ్ ఫీల్. మంచి భావన, చెడు భావన. ఇప్పుడు చెప్పండి. ఐ ఫీల్ హంగ్రీ. దీని అర్థం ఏమ్మా? ఐ ఫీల్ హంగ్రీ అర్థమేమి? నాకు ఆకలిగా ఉంది. ఐ ఫీల్ హంగ్రీ అనే దానికి అర్థం చెప్పండి. నాకు ఆకలిగా ఉంది. ఆకలిగా ఉన్నట్లు భావిస్తున్నాను. అది లెక్క. క్లారిటీ రావాలా? ఫీల్ అన్నప్పుడు ఆకలిగా ఉంది. అమ్మా 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 బాగా వినండి, హంగ్రీ అంటే కోపం. బాగా వినండి అమ్మా, బాగా చూడండి, అక్కడ అర్థం చెప్పండి నాకు. ఐ ఫీల్ హంగ్రీ అంటే అర్థం చెప్పండి. నేను అడుగుతున్నానంటే లోపల ఏదో మ్యాజిక్ ఉందని అర్థం. కొంచెం ఆలోచన చేయాలి మీరు కూడా. ఏమని? నేను ఆకలిగా, నాకు ఆకలిగా అనిపిస్తుంది. నాకు ఆకలిస్తుంది. నాకు ఆకలిగా అనిపిస్తుంది. నేను ఆకలి అవుతుందని ఫీల్ అవుతున్నా. అదే తెలుగులో చెప్పు నాన్న, బాగా చెప్పు. అనిపిస్తుంది అంతే. భావిస్తున్నానమ్మా, ఆ పదం వాడట్లే మీరు. ఊపిరి అనిపిస్తుంది అంటే అనిపిస్తుంది అంటే దానికి అర్థం ఏం ఫీల్ వస్తుందా? అనిపిస్తుంది అంటే భావిస్తున్నాను సార్. భావిస్తున్నాను. ఆ ప్రేమ అదే పదంగా ఇంత పెద్ద లావాక్షరాలు రాసి పెట్టినాయి. అనిపిస్తుంది అంటే ఇప్పుడు చెప్పండి మరి, క్లియర్ గా చెప్పండి. ఐ ఫీల్ హంగ్రీ. ఐ ఫీల్ హంగ్రీ అర్థం చెప్పండి అమ్మా. నేను ఆకలిని భావిస్తున్నాను, లేదా నాకు చాలా ఆకలిగా ఉందని నాకు భావన, అట్లా అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఐ యామ్ హంగ్రీ అంటే అర్థం చెప్పండి. నాకు ఆకలిగా ఉంది. ఇప్పుడు అర్థమైందా? ఎవరో ఫస్ట్ లో చెప్పి ఐ యామ్ హంగ్రీ అన్నప్పుడు నాకు ఆకలిగా ఉంది చెప్పు రాబు. నేను చెప్పిన మరి చెప్పి రాబు. అమ్మమ్మ నా బర్త్డే కాకుండా పర్సనల్ గా ఎవరైనా మాట్లాడుతూ ఉంటే, అంటే ఎగ్జాంపుల్ చెప్తానండి. నా క్లాస్ జరిగేటప్పుడు మీ పక్కన నుంచి సౌండ్స్ మీ వాళ్ళు మాట్లాడితే మాత్రం రిమూవ్ అన్న చేయడమో ఏదో జరుగుతుంది. కొంచెం చూసుకోండి బ్రదర్స్ దయచేసి. ఓకే ఫైన్. ఐ ఫీల్ హంగ్రీకి ఐ యామ్ హంగ్రీకి తేడా ఏమ్మా? ఎవరు చెప్తారు? ఐ ఫీల్ హంగ్రీ అంటే నేను ఆకలేస్తుందని భావిస్తున్నాను. ఐ యామ్ ఫీలింగ్ హంగ్రీ అంటే నాకు ఆకలేస్తుందని. ఐ యామ్ ఫీలింగ్ అనకూడదనే కదా నేను చెప్పింది ఇందాక. ఐ యామ్ హంగ్రీ. ఐ యామ్ ఫీలింగ్ హంగ్రీ అనకూడదు.
ఐ ఆమ్ హంగ్రీ అను అంతే. మళ్ళీ ఐ ఆమ్ ఫీలింగ్ ఏంది మళ్ళా? సార్ ఐ ఆమ్ హంగ్రీ అంటే నేను ఆకలిగా ఉన్నాను. అమ్మా రెండింటికి తేడా ఉందమ్మా, తేడా ఉంది. గమనిస్తున్నారా లేదా మీరు? ఐ యామ్ హంగ్రీ అంటే నాకు ఆకలిగా ఉంది. ఐ ఫీల్ హంగ్రీ అంటే నేను ఆకలిని భావిస్తున్నాను. అది అట్లా. ఓకేనా? రైట్. ఇమాజిన్ చెప్పండి. ఇమాజిన్ అంటే అర్థం ఏమి? ఊహించుకునుట. వెరీ గుడ్. ఊహించుకోవడం. ఇప్పుడు చెప్పండి, ఇంగ్లీష్ లో చెప్పండి మరి. ఐ ఆమ్ ఇమాజిన్ అనొచ్చా? ఐ ఆమ్ ఇమాజినింగ్ అనొచ్చా? ఐ ఆమ్ ఇమాజినింగ్ అనొచ్చా? అనకూడదు. ఐ ఆమ్ ఇమాజినింగ్ రాదు, అనకూడదు కూడా. ఏమ్మా సౌండ్ తీయమ్మా తల్లి. ఓకే రైట్. ఇప్పుడు ఐ ఇమాజిన్ హీరో. ఐ ఇమాజిన్ ఏ లాట్. నేను చాలా ఊహించుకున్నాను. ఐ ఇమాజిన్ ఏ లాట్. నేను చాలా ఊహించుకున్నాను. ఇంకా ఐ ఇమాజిన్ యువర్ ఫేస్ ఆఫ్టర్. ఐ ఇమాజిన్ యువర్ ఏం చెప్తారు? ఐ ఇమాజిన్ యువర్ ఫేస్ ఆఫ్టర్ యు ఫెయిల్. ఆఫ్టర్ యు ఫెయిల్ అంటే నువ్వు ఫెయిల్ అయిన తర్వాత నువ్వు నీ ముఖం ఎలా ఉంటుందో నేను ఇమాజిన్ చేసుకున్నాను అంటే ఊహించుకున్నాను. ఇంకా చెప్పండి, కొత్తగా చెప్పండి అమ్మా, ఏదైనా కొత్తగా చెప్పండి. వద్దు, అదే రాగం వద్దు, రాగం వద్దు, ఇంకా వేరే రకంగా చెప్పు. ఒక 2-3 చెప్పండి చాలు. ఇప్పుడు ఐ ఇమాజిన్ యువర్ ఫేస్ ఆఫ్టర్ యువర్ ఫెయిల్యూర్. నీ ఫెయిల్ అయిన తర్వాత ఎట్లుంటావు అని ఇప్పుడే ఇమాజిన్ చేసుకున్నాను రా. అది ఐ ఇమాజిన్ యువర్ లైఫ్. నీ జీవితం ఎలా ఉంటుందో ఆఫ్టర్ యువర్ మ్యారేజ్. నీ పెళ్ళి అయిన తర్వాత నీ జీవితం ఎలా ఉంటుందో నేను అప్పుడే ఊహించేసాను రా, ఇంకా సినిమా చూడిపో అంటాం అట్లా. అది నెక్స్ట్. I imagine Kashmir's nature or beauty. I imagine Taj Mahal. I imagine Taj Mahal before. లేకపోతే I imagine Taj Mahal before we go to tour. We go to tour అంటే టూర్ కు వెళ్లే ముందు నేను ఇమాజిన్ చేసుకున్నాను. తాజ్ మహల్ వెళ్దామా వద్దా, చూద్దామా వద్దా అని ఇమాజిన్ ఊహించుకున్నా ఎలా ఉంటది అని. ఆ విధంగా. రైట్. ఇంకా ఐ ఇమాజిన్ దాట్. ఇక్కడ దట్ కూడా వాడొచ్చు చూడమ్మా. ఐ ఇమాజిన్ దాట్ యూ విల్ విన్ ద మ్యాచ్ లేదా అవర్ ఇండియా విల్ విన్ ద మ్యాచ్. అవర్ ఇండియా విల్ విన్ ద మ్యాచ్ అంటే అర్థమేమ్మా? మన ఇండియా మ్యాచ్ గెలుస్తుంది అని నేను ఊహించుకున్నాను. అది. ఇంకా ఇంకా కొత్తగా ఎవరైనా చెప్పండి. I imagine my goal after 5 years. I imagine my career after getting a job. నేను ఉద్యోగం పొందిన తర్వాత నా కెరీర్ ఎలా ఉంటుందో ఊహించుకున్నాను. ఇలాగా. ఓకే, వెరీ గుడ్, ఫైన్, సూపర్. ఇంకా ఇంకా ఏమన్నా? I imagine that how my friend will celebrate her birthday. I imagine that. ఇప్పుడు చెప్పు ఏమంటివి? How my friend. Very good. My friend will celebrate her birthday. Will celebrate her birthday. ఆమె తన బర్త్డేని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటుందో అని నేను ఊహించుకున్నాను. అదే విధంగా జరిగింది అట్లా. రైట్. It had happened
ఇట్ హ్యాడ్ హ్యాపెండ్ హౌ ఐ ఇమాజిన్డ్. హౌ ఐ ఇమాజిన్డ్ అంటే ఏమి, నేను ఎలాగైతే ఊహించుకున్నానో, సారీ ఈ వాక్యము మనకి ఇన్ఫామ్ లో రావట్లేదు కాబట్టి తీసేయండి, వద్దులేండి. రైట్. ఐ ఇమాజిన్ దట్ యు ఆర్ గుడ్. నువ్వు మంచివాడివని నేను ఊహించుకున్నాను అంటుంటాం కదా మామూలుగా కోపం వచ్చినప్పుడు. రే నువ్వు మంచోడు అని నేను ఊహించుకున్నాను రా, నువ్వు ఎంత చెడ్డోడో నాకు తెలుదురా. ఐ డోంట్ ఇమాజిన్, ఇక్కడ నెగిటివ్ కూడా చెప్పొచ్చు. ఐ డోంట్ ఇమాజిన్ అనండి. ఐ డోంట్ ఇమాజిన్ దట్ యు ఆర్ బ్యాడ్. నువ్వు చెడ్డోడు అని నేను ఊహించుకోలేదు అని అంటున్నాడు. ఇంకా ఎవరైనా చెప్తారా? రైట్. నెక్స్ట్ నో గురించి చెప్పండి. తెలుసు. KNOW నో. తెలుసుకొనుట. నో అంటే తెలుసుకొనుట. I know about I know him. ఐ నో హిమ్ అనాలి, అంతేగాని I know him very well. ఐ నో హిమ్ వెరీ వెల్. నాకు అతను బాగా తెలుసు. ఐ నో నాకు తెలుసు. ఐఎమ్ నోయింగ్ అనరాదు. ఐఎమ్ నోయింగ్ అనరాదు, తప్పు. ఓకే, ఐ నో హిమ్ వెరీ వెల్ అనాలి. I know about her. నేను ఒక తెలుగు వాక్యం చెప్తాను, దానికి ఆన్సర్ చెప్పండి. నేను దాని గురించి తెలుసుకుంటున్నాను. నేను దాని గురించి తెలుసుకుంటున్నాను. I am knowing about that. I am knowing about that. మీరు అట్లా అంటారని అడగడం నేను. అదే I know about that, sir. I know. కానీ రా- మీరు అట్లా అన్ని నాకు ఆన్సర్ ఇస్తారని నేను అడగడం. అది రాంగ్. I know about that. పప్పులో కాలు కాదు, ఇప్పుడు ఏకంగా చారులో తప్పు. అలా చెప్పకూడదు కానీ I know about that. అనకూడదు, అనకూడదు అంటే అనకూడదు ఇంక అంతే. అనకూడదు ఇంక అంతే. ఓకే, సో అప్పుడు చెప్పండి, నేను దాని గురించి తెలుసుకుంటున్నాను అంటే ఐ నో అబౌట్ దట్. ఐ నో అబౌట్ దట్ అంతే. ఓకేనా? ఎంత అంటే ఈ వర్బ్స్ అనేవి మీరు ఇంగు ఫామ్లు వాడకపోకూడదు, వాడద్దండి అంతే. ఓకేనమ్మా? నేను వాడతాను అంటే నేనేం చేయలేను. మాట్లాడుతున్నారు చాలా మంది, ఇవన్నీ మాట్లాడుతున్నారు కామన్ గా. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని ఉన్నాయి ఇంగ్లీష్ గ్రామర్ లో, అది నేర్చుకుంటున్నాం మనం అంతే. ఓకే నా ఇప్పుడు లైక్ మీరు చెప్పండి అమ్మా. అలాగే I like her videos. ఐ ఆమ్ లైకింగ్ అనరాదు, గుర్తెట్టుకో. ఐఎమ్ లైకింగ్ అనరాదు. ఓకే, ఐ లైక్ అనాలా అంతే. ఐ లైక్ యూ వెరీ మచ్. ఐ లైక్ యూ వెరీ మచ్. నేను నిన్ను చాలా ఇష్టపడతాను. లైక్ వేరు. తెలుగు లాంగ్వేజ్. ఐ లైక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, తెలుగు లాంగ్వేజ్. ఐ లైక్ యూ వెరీ మచ్. లైక్ మ్యాథమెటిక్స్. ఐ లైక్ మ్యాథ్స్. ఐ లైక్ సైన్స్. అట్లా నీ ఇష్టాలని చెప్పుకుంటున్నావు. లైక్ అంటే ఇష్టపడుతున్నాను, అది ఇష్టపడుతున్నాను. మరి మీనింగ్ అయితే ఇష్టపడుతున్నాను అని, ఇష్టపడుట అది ఇష్టము వేరు. అట్లా రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి. ఐ లైక్ మై పేరెంట్స్ సో మచ్. ఐ లైక్ యూ. ఐ లైక్ మై పేరెంట్స్. అట్లా ఇంకా I like my brother. ఐ లైక్ స్వీట్స్ మోస్ట్లీ. ఐ లైక్ స్వీట్స్ మోస్ట్లీ అంటే నేను తీపి తినడానికి చాలా ఇష్టపడతాను. ఐ లైక్ స్వీట్స్ మోస్ట్లీ. వెరీ గుడ్, సూపర్. ఇంకా I like apple. My brother. ఐ లైక్ Apple, sir. In food. ఐ లైక్ యాపిల్స్. నేను యాపిల్ తినడానికి ఇష్టపడతాను. ఓకే మా, రైట్. సో ఇప్పుడు మ్యాటర్ అయితే మీకు అర్థమైంది కదమ్మా? హలో అమ్మా, అందరికి మ్యాటర్ అయితే అర్థమైంది కదా ఇక? ఓకే, సో దీని మీద మీరు ఎగ్జాంపుల్స్ బోలెట్ చేసుకోవచ్చు అమ్మా. సరే, ఇప్పుడు డిస్లైక్ కూడా అలాగే ఒక ఎగ్జాంపుల్ చెప్పండి చాలు. ఐ డిస్లైక్ ఫ్రూట్స్. నాకు ఫ్రూట్స్ అంటే ఇష్టం ఉండదు. I dislike I dislike chicken, sir. ఐ డిస్లైక్ చికెన్. ఆ విధంగా చెప్పాలి. సూపర్, వెరీ గుడ్. Like sweets. ఐ డిస్లైక్ స్వీట్స్. వెరీ గుడ్. లవ్ మీ చెప్పండి. లవ్, ప్రేమ. I love my parents. అందరికి తెలిసింది. ఓకే, ఐ లవ్ యూ ఫస్ట్ వర్డ్. I love my India. ఐ లవ్ మై ఇండియా. నేను మా భారతదేశాన్ని ప్రేమిస్తాను. ఐ లవ్ మై పేరెంట్స్. నేను నా తల్లిదండ్రులను ప్రేమిస్తాను. ఐ లవ్ గీత. I love my children. వెరీ గుడ్. ఐ I లవ్ love my children. ఐ లవ్ My Children. My children. Children. Only ఐ children. లవ్
ఐ లవ్ మై చిల్డ్రన్స్ అనకూడదు. అమ్మా అమ్మా తల్లులు, అమ్మా అక్కలు బాగినండి. ఐ లవ్ మై చిల్డ్రన్స్ అనకండి. ఈ రోజు నుంచి మళ్ళీ ఇదొకటి కూడా తెలుసుకో, చిల్డ్రన్స్ అనకూడదు. ఇది ఈ క్లాస్ పొద్దున్నే చెప్పిన, పొద్దున వారికి చెప్పిన. చిల్డ్రన్స్ లేదు ఇంగ్లీష్ చరిత్రలోనే, చిల్డ్రన్స్ లేదమ్మా. చైల్డ్ అంటే పిల్లోడు ఒకడు, సింగులర్ ప్లూరల్. చిల్డ్రన్స్ అనాలి అంతే. చిల్డ్రన్స్ అనరాదు, గుర్తుపెట్టుకో. చైల్డ్ అంటే పిల్లాడు ఒకడు, చిల్డ్రన్ అంటే ఎక్కువ మంది. అది చిల్డ్రన్స్ అనరాదు చూడమ్మా, ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్, చెప్పండి అమ్మా. చెప్పు. చిల్డ్రన్స్ డే అంటారు కదా సార్, మరి అప్పుడు అనరాదు కదా? అనకూడదని నేను అంటున్నాను, మళ్ళీ అదే బావిలో పడతానంటే. అంటే అపాస్ట్రఫీ పిల్లల యొక్క చిల్డ్రన్స్. అలా కాదు, కొంచెం ఉండండి. దానికి కూడా ఒక ప్రాసెస్ ఉందమ్మా. చూడండి ఈ క్వశ్చన్ నేను 10th క్లాస్ లో వేసుకున్నా మా టీచర్ కి. చూడండి ఇది ఓకే. ఇప్పుడు చిల్డ్రన్స్ పిల్లల డే, చిల్డ్రన్స్ డే. చిల్డ్రన్ అంటే ప్లూరల్, బహువచనం. ఇక్కడ వరకు వాక్యం కరెక్ట్ ఉంది. ఇది చిల్డ్రన్, ఇది ఓకేనా. వీళ్ళ దినము అప్పుడు ఎస్ పెట్టి అపాస్ట్రఫీ పెట్టాలా. ఒకవేళ మీరు ఎక్కడైనా చిల్డ్రన్స్ అని చదివినారంటే అక్కడ చిల్డ్రన్స్ పార్క్ పక్కన ఉంటది. అర్థమైందమ్మా? అర్థం కాలేదా? బాలల దినోత్సవం, చిల్డ్రన్స్ డే. ఉండండమ్మా ఒక సెకండ్. బాబు నీకు డౌట్ పోయిందా? డౌట్ ఉందా? ఇంకా పోయింది సార్. రైట్. ఎక్కడైనా చూస్తే, ఒకవేళ నువ్వు చూసినావంటే వాస్తవానికి కరెక్ట్ అది. ఇక్కడ ఇలా ఉంటది, ఒకసారి నువ్వు గమనించు. అక్కడ చిల్డ్రన్స్ డే, బాలల దినోత్సవము, చిల్డ్రన్స్ పార్క్, పిల్లల పార్కు. అర్థమైందా? అర్థం కాలేదమ్మా? ఓకేనా? క్లియరా? ఇది క్లియర్ సార్. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్, హేట్ అంటే అమ్మా ఏమంటారు? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి చాలు. ఐ హేట్ యు, నేను నిన్ను ద్వేషిస్తున్నాను. ఐ హేట్ హిమ్, ఐ హేట్ లయర్స్, నేను అబద్ధాలు చెప్పే వాళ్ళని ద్వేషిస్తాను. ఐ హేట్ ఆల్ ఆఫ్ యూ, నేను మిమ్మల్ని అందరినీ ద్వేషిస్తున్నాను. అట్లా. ఐ ఆమ్ హేటింగ్ అనరాదు చూడమ్మా, ఐ ఆమ్ హేటింగ్ అనరాదు. ప్రిఫర్ అంటే అర్థమేమ్మా? ఇష్టపడడం. ప్రిఫర్ అంటే ఇష్టపడము, నీకు ఇష్టమైంది, అతిగా ఇష్టపడము అనే అర్థమైతుందమ్మా. ఐ ప్రిఫర్ నాన్ వెజ్, నేను నాన్ వెజ్ ను ప్రిఫర్ చేస్తాను, ఇష్టపడతాను, కోరుకుంటున్నాను. ఇలా అర్థాలు ఇస్తుందమ్మా ప్రిఫర్. ఇంకా ఐ ప్రిఫర్ నారాయణ కాలేజ్, నేను నారాయణ కాలేజ్ లో చదువుకోవడానికి ఇష్టపడుతున్నాను. ప్రిఫర్. ఇంకా ఐ ప్రిఫర్ ఇఫ్లూ యూనివర్సిటీ టు డు ఎంఏ ఇంగ్లీష్. వెరీ గుడ్ సూపర్. ఇంకోసారి చెప్పు. ఐ ప్రిఫర్ ఇఫ్లూ యూనివర్సిటీ టు డు ఎంఏ ఇంగ్లీష్. ఎంఏ ఇంగ్లీష్ చేయాలని నువ్వు ఇష్టపడుతున్నావా? ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్, రియలైజ్ అంటే అర్థం చెప్పండి. రియలైజ్ బాగా రియలైజ్ అవుతున్నాడు వీడు. రియలైజ్ అంటే అమ్మా, రియలైజ్ అంటే వాస్తవం తెలుసుకోవడము అంటారు. వాస్తవం నిజమేమో తెలుసుకోవడాన్ని రియలైజేషన్ అంటారమ్మా. అర్థమైందా? లే వాస్తవాన్ని తెలుసుకోవడం రియలైజేషన్ అంటారు. అంటే వాడు చేసిన తప్పులు వాడు తెలుసుకున్నాడు అంటాం కదా, అలాగనమాట. ఐ రియలైజ్ మై పాస్ట్, నేను నా గతాన్ని, లేదా మై ఫాల్ట్స్. ఐ రియలైజ్ మై ఫాల్ట్స్, నేను నా తప్పులను తెలుసుకున్నాను. ఐ రియలైజ్ మై మై బ్యాడ్ థింగ్స్, నేను నా చెడు విషయాలన్నీ కూడా నేను తెలుసుకున్నాను. ఆ విధంగా అది రియలైజ్ అయ్యాడు అంటారు, ఈ రియలైజ్డ్ అంటారు. అట్లా. రికగ్నైజ్ అంటే ఏమ్మా? గుర్తుపట్టుట సార్. రికగ్నైజ్ గుర్తించడం. రికగ్నైజింగ్ అనరాదు, ఐఎమ్ రికగ్నైజింగ్ అనరాదు. చూడండి. రిమెంబర్ అంటే ఏమ్మా? రిమెంబర్ గుర్తుపెట్టుకోవడం. ఐఎమ్ రిమెంబరింగ్ అనరాదమ్మా, ఐఎమ్ రిమెంబరింగ్ అనరాదు.
ఐ రిమెంబర్, దట్స్ ఇట్. ఐ రిమెంబర్ అనాలి, ఐ రిమెంబర్ అట్లా. ఐ రిమెంబర్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. సి ఐఎమ్ సీయింగ్ అనరాదు, ఐఎమ్ సీయింగ్ ద న్యూస్ పేపర్ అంటుంటారు చాలా మంది. ఇప్పుడు నుంచి అనకండి అలాగా, ఐ సీ ద న్యూస్ పేపర్ అనాలి. ఐఎమ్ సీయింగ్ ద న్యూస్ పేపర్ అనకండి, గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ సీయింగ్ ద న్యూస్ పేపర్ అనరాదు. I see you later. ఐ సీ యూ లేటర్ అనాలి, ఐఎమ్ సీయింగ్ యూ అనకూడదు. చూడండి ఎంత మంచి పదమో. సపోజ్, సపోజ్ అంటే ఏమ్మా? Suppose. సపోజ్, Suppose. సపోజ్, సపోజ్ అంటే ఏమ్మా? అందాజా, అందాజా. ఊహించుకోను, భావించు, ఊహించు. ఐ సపోజ్ యూ, ఐ సపోజ్ దట్ అంటే నేను దాన్ని అలా జరుగుతుందని ఊహించాను. సపోజ్ చేయడం అంటారు దాన్ని, ఊహించడము, భావించడము అలాగా. ఐ సపోజ్ అనాలి, ఐఎమ్ సపోజింగ్ అనరాదు. ఐ థింక్ అనాలి, ఐఎమ్ థింకింగ్ అనరాదు. థింక్ అంటే ఏమ్మా? ఆలోచన. నేను ఆలోచన చేస్తున్నాను అంటే ఐ థింక్ అనాలి అంతే. ఐ థింక్ ఎవ్రీథింగ్, నేను ప్రతిదీ ఆలోచన చేస్తాను అంతే. I think about that. అండర్స్టాండ్, అండర్స్టాండ్ అంటే అర్థం ఏమ్మా? అర్థం చేసుకోవడం. అర్థం చేసుకోవడం. ఐ అండర్స్టాండింగ్ అనరాదు, ఐఎమ్ అండర్స్టాండింగ్ అనరాదు, తప్పు. ఆర్ యు అండర్స్టాండింగ్ అని కూడా క్వశ్చన్ అడగరాదు, చూడండి ఎవరైనా గుర్తుపెట్టుకోండి. ఆర్ యు అండర్స్టాండింగ్ అనరాదు. ఏమ్మా అర్థం చేసుకుంటున్నావా? తెలుగులో బాగుంటది, కానీ ఇంగ్లీష్ లో డూ యూ అండర్స్టాండ్ అనాలి. ఏం ప్రశ్న వేయాలి? డూ యూ అండర్స్టాండ్? నువ్వు అర్థం చేసుకుంటున్నావా అంటే ఇంగ్లీష్ లో అడగాల్సిన ప్రశ్న డూ యూ అండర్స్టాండ్ అనాలి, అంతేగాని ఆర్ యు అండర్స్టాండింగ్ అనరాదు. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. అలాగే విష్, విష్ అంటే ఏమ్మా? కోరిక. విష్ అంటే కోరుతున్నాను, నేను నీ మంచిని కోరుతున్నాను, నీకు మంచి జరగాలని కోరుకుంటున్నా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అనాలి కానీ ఐఆమ్ విషింగ్ అనరాదు. అలాగే ఐ వాంట్ అనాలి కానీ ఐఎమ్ వాంటింగ్ అనరాదు. ఐ వాంట్ ఇడ్లీస్, ఐ వాంట్ పూరీస్, ఐ వాంట్ సైకిల్, ఐ వాంట్ ఏ మొబైల్ అనాలి కానీ ఐఆమ్ వాంటింగ్, ఐఆమ్ వాంటింగ్, ఐఎమ్ వాంటింగ్ అనరాదు. అలాగే అపియర్, అపియర్ అంటే ఏమ్మా? కనిపించుట. కనిపించు, అగుపడు అంటారు, అగుపడు, కనిపించు. అపియర్, ఐఎమ్ అపియరింగ్, ద స్టార్స్ ఆర్ అపియరింగ్, ద సన్ ఈజ్ అపియరింగ్, ద మూన్ ఈజ్ అపియరింగ్ అనరాదు, తప్పు. అప్పుడు ఏమనాలమ్మా? ఎవరు చెప్తారు? సూర్యుడు కనిపిస్తున్నాడు, ద సన్, ఎవరు చెప్తారు? appears, అది అపియర్స్ అనాల, అపియర్స్. the sun appears, ద మూన్ the moon అపియర్స్, అగుపడుతున్నాడు, కనిపిస్తున్నాడుగా. ఆ విధంగా ఈ రంజాన్ పండుగకు ఒక రోజు ముందు వాళ్ళు అంటూ ఉంటారు, ద మూన్ అపియర్స్ టుడే, yes ద sir, మూన్ అపియర్స్ టుడే. ఈ రోజు చందమామ కనిపిస్తే గనక రేపే పండగ. ఇఫ్ ద మూన్ అపియర్స్ టుడే వీ విల్ సెలబ్రేట్ రంజాన్ ఫెస్టివల్ టుమారో. ఈ రోజు కనిపిస్తే గనక మేము రేపు పండగ జరుపుకుంటాము అని ముస్లిం సోదరులు మాట్లాడుకుంటుంటారు. అలాగా. నెక్స్ట్ రాణి appears very beautiful. అమ్మా, ఐ ఆమ్ అపియరింగ్, వీఆర్ అపియరింగ్, యు ఆర్ అపియరింగ్ అనరా చూడమ్మా. నెక్స్ట్ ఏమ్మా? హియర్, హియర్ చెప్పండి అమ్మా, స్పెల్లింగ్ చెప్పండి. అర్థం, అర్థం చెప్పండి. హియర్ అంటే వినుట. ఇప్పుడు చెప్పు. నేను సౌండ్స్, శబ్దాలను వింటున్నాను, చెప్పండి ఎవరు చెప్తారు? I hear the sounds. ఐ హియర్ ద సౌండ్స్ అనాలి కానీ ఐ ఆమ్ హియరింగ్ ద సౌండ్స్ అనరా చూడక, అది గుర్తుపెట్టుకో. ఓకే, ఐ ఆమ్ హియరింగ్ అనరాదు. ఓకే, ఐ ఆమ్ హియరింగ్ అనరాదు, ఐ హియర్ సమ్ సౌండ్స్, నేను ఏదో కొన్ని శబ్దాలను వింటున్నాను అనాలి, అది హియర్. నెక్స్ట్ లుక్, స్పెల్లింగ్ ఏమ్మా? లుక్, లుక్, లుక్ అంటే అర్థమేమి? అర్థము. ఇప్పుడు దీని మీద ఒక ఎగ్జాంపుల్ చెప్పు. నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు. చాలా మంది తప్పు చేసేది ఎక్కడ అంటే ఇట్లే మాట్లాడుతుంటారు, యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అంటుంటారు. చాలా నేను విన్నాను ఇది, యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అంటుంటారు. సో అప్పుడు అది తప్పు అని తెలుసుకోండి. యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అనరాదు, యు లుక్ సో బ్యూటిఫుల్. ఆమె అందంగా కనిపిస్తుంది, ఎవరు చెప్తారు? ఆమె అందంగా కనిపిస్తుంది. వెరీ గుడ్. అతడు చాలా అందంగా కనిపిస్తున్నాడు, ఎవరు చెప్తారు? సో హ్యాండ్సమ్ సార్, సారీ, నా దగ్గర సాగదు.
అతడు అందంగా కనిపిస్తున్నాడు అన్నప్పుడు హీ లుక్స్ హ్యాండ్సమ్ అనాల. ఆ Handsome. నాలెడ్జ్ మనకు ఉండాల. తిప్పాల, చపాతి ఇటు పక్కే ఉండదు, ఒక పక్క ఇట్లా తిరుగుతుంది. ఆడవాళ్ళకి మగవాళ్ళకి, ఆడవాళ్ళకి బ్యూటిఫుల్ అనండి, మగవాళ్ళకైతే Handsome. అది. వెరీ గుడ్. నెక్స్ట్ సి అయిపోయాయి కదా, సి అయిపోయింది. సీమ్, సీమ్ చెప్పండి. అది చాలా చక్కగా కనిపిస్తూ ఉన్నది. ఎవరు చెప్తారు? ఇట్ సీమ్స్ నైస్. నైస్, ఇట్ సీమ్స్ నైస్. అది చాలా చక్కగా కనిపిస్తున్నది. ఇట్ సీమ్స్ గుడ్, అది మంచిగా కనిపిస్తున్నది. ఇట్ సీమ్స్ బ్యాడ్, అది చెడ్డగా కనిపిస్తున్నది. సీమ్స్ అనాలి, సీమింగ్ అనరాదు. నెక్స్ట్ స్మెల్ చెప్పండి అమ్మా. స్మెల్. నేను రోజా పువ్వు వాసన చూస్తున్నాను చెప్పండి, ఎవరు చెప్తారు? రోజా పువ్వుని రోజా పువ్వు అంటారా? I smell rose flower. ఐ స్మెల్ rose flower. రోజ్ ఫ్లవర్ అంటే ద రోజ్ ఫ్లవర్ అనండి, ఇంకా బాగుంటది. ఐ స్మెల్ ద రోజ్ ఫ్లవర్ అంటే అర్థం ఏమి? నేను రోజా పువ్వు స్మెల్ చూస్తున్నాను అట్లా. వెరీ గుడ్. సౌండ్, సౌండ్ అంటే ఏమ్మా? శబ్దము చేయుట. సౌండ్ అంటే అర్థం ఏమి? శబ్దము చేయుట. ఐఎమ్ సౌండింగ్ అని రాదు, గుర్తుపెట్టుకో. ఇప్పుడు అతడు చాలా దండిగా శబ్దం చేస్తున్నాడంట. ఇప్పుడు చెప్పు. He sounds very He sounds very loud. He sounds loudly అను చాలు. అతడు చాలా గట్టిగా సౌండ్ చేస్తున్నాడు అని అర్థం. ఓకే, ఈ సౌండ్స్ లౌడ్లీ అనాలి. ఈ సౌండ్స్ లౌడ్లీ. టేస్ట్, టేస్ట్ గురించి చెప్పండి అమ్మా. టేస్ట్ అంటే ఏమి? రుచి చూడటం, రుచి చూడటం. మై ఫాదర్ టేస్ట్ మై డిషెస్. నేను తయారు చేసిన వంటకాలను మా నాన్న రుచి చూశాడు, ఏదో చూస్తున్నాడు, ఆ విధంగా. టేస్ట్, టేస్ట్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి టేస్ట్ మీద. ఐ టేస్ట్ మై మదర్స్ ఫుడ్, మై మదర్స్ ఐటమ్స్. నేను మా అమ్మగారి ఐటమ్స్, తయారు చేసిన ఐటమ్స్లను టేస్ట్ చేస్తున్నాను, ఆ విధంగా. ఇంకా టేస్టీ డిషెస్ అట్లా కాదు, అది వేరు. అది అడ్జెక్టివ్. అది టేస్టీ డిషెస్ అనేది అది అడ్జెక్టివ్. అది ఇది అట్లా కాదు. ఇది ఇది వచ్చేసి వర్బు. నాగేశ్వర గారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ మనం నేర్చుకుంటుండేది వర్బు. అది అగ్రి, అగ్రి చెప్పండి. అగ్రి అంగీకరించడం. ఐఎమ్ అగ్రీయింగ్ అని రాదమ్మా. మై బాస్ అగ్రీస్, మై బాస్ అగ్రీస్ అనాల. మా బాసు అగ్రీ చేస్తాడు అని అట్లా. మై బాస్ డిజగ్రీ, అగ్రీ డిజగ్రీ. డిజగ్రీ అంటే అంగీకరించకపోవడం, నిరాకరించడం. ఏమంటారమ్మా? నిరాకరించడం. డెనీ అన్నా కూడా నిరాకరించుట. డెనీ అన్నా కూడా నిరాకరించుట. ఏమ్మా? ఎక్సీడ్. ఎక్సీడా? ఎస్ సార్, EXCED. ఎక్సీడ్ ఏమొస్తుంది మరి? ఎక్సీడ్ అంటే కూడా అంగీకరించినదే సార్. యాక్సెప్ట్ వస్తుంది. ఎక్సీడ్ అంటే ఎట్లా వస్తుంది? ఒక్క సెకండ్ ఉండు, చూడండి. ఎవరైనా కొంచెం డిక్షనరీ ఏమైనా యూజ్ చేస్తారా? ఎక్సీడ్ అంటే నాకు తెలిసి హోమోనిమ్స్ పారోనిమ్స్ లో చెప్పారు సార్ మీరే. ఉండు. ఎక్సీడ్ అంటే అధిగమించడం. అర్థమైందా? సరే, తర్వాత చూద్దాంలే, ఎందుకు లేని దాని గురించి ఇప్పుడు. ఓకేనా? ఎక్సీడ్ అంటే అధిగమించడం అని వస్తుంది. సరే, తర్వాత చూద్దాం. ఓకే, రైట్. ఇప్పుడైతే కనుక ACCED. సర్లే, ఇప్పుడు ఎందుకులే, టెన్షన్ ఎందుకు. ఓకే, రైట్. డిజగ్రీ, అగ్రీ, డెనీ. డెనీ అనేది కూడా ఒక నిరాకరించడం చూడమ్మా. ఓకే, రైట్. అస్టానిష్ చెప్పండి. అస్టానిష్. అస్టానిష్ అంటే అర్థమేమ్మా? అస్టానిష్ ఆశ్చర్యపోవడం. ఆశ్చర్యపోవడాన్ని అస్టానిష్ అంటారు. ఆస్టానిష్ అనాలి. ఒరిజినల్ గా అయితే ఆస్టానిష్, ఆస్టానిష్. ఇప్పుడు చెప్పండి, ఎగ్జాంపుల్ చెప్పండి. ఐ ఆస్టానిష్ సో మచ్. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఐ ఆస్టానిష్ బై సీయింగ్ దట్. నేను దాన్ని చూడటం వల్ల నేను ఆశ్చర్యపోయేశాను, ఆ విధంగా. ఐ ఆస్టానిష్ ఇట్స్ ఉండు. ఐ ఆస్టానిష్
ఐ ఆస్టానిష్ నేను ఆశ్చర్యపడ్డాను లేదా పడుతున్నాను. అబౌట్ దట్ మ్యాటర్ నేను ఆ మ్యాటర్ గురించి చాలా ఆశ్చర్యపోతున్నాను. ఈ విధంగా వస్తుంది. ఆస్టానిష్, ASTONISH, ఆస్టానిష్. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంప్రెస్ గురించి చెప్పండి. ఇంప్రెస్ అంటే అర్థం చెప్పండి అమ్మా. చూసి ఇంప్రెస్ అయినాం. అవును, అది ఇంగ్లీషు, నాకు అర్థం చెప్పాలి. ఇంప్రెస్ అంటే ప్రభావితం చెయ్యు. ఇట్ ఇంప్రెస్డ్ లేదా ఐ ఇంప్రెస్ యూ, నేను నిన్ను ప్రభావితం చేస్తాను. లేదా ఐ ఆమ్ ఇంప్రెస్డ్, అది వద్దులే, ఇప్పుడు మనకి ఇదే కావాల్సింది. ఐ ఇంప్రెస్ యూ, యూ ఇంప్రెస్ మీ, నువ్వు నన్ను ప్రభావితం చేశావు. దే ఇంప్రెస్ మీ, వారు నన్ను ప్రభావితం చేశారు. ఆ విధంగా చెప్పుకోవచ్చు. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ మీన్, అర్థము. మీన్ అంటే ఏమి? ఐ ఆమ్ మీనింగ్ అనకూడదు. ఐ మీన్, నేను అర్థం చెప్తున్నాను అని. అట్లా వాట్ యు మీన్ అంటారు. ఎప్పుడైనా విన్నారా మీరు? వాట్ డు యు మీన్? సార్ విన్నాం సార్. వాట్ డు యు మీన్? నీ అభిప్రాయం ఏం రా? వాట్ డు యు మీన్? నువ్వేమనుకుంటున్నావు రా అంటారు. ఎప్పుడైనా విన్నారేమో. వాట్ డు యు మీన్? నువ్వేమనుకుంటున్నావు? రే నీ అభిప్రాయం ఏం రా? నువ్వేమనుకుంటున్నావు? ఒక తండ్రి ఒక కొడుకుని అంటున్నారు, వాట్ డు యు మీన్? రే నువ్వేమనుకుంటున్నారా? వేసుకుంటాను తీసేసి, అది అందుకది ఆడే కొనుక్కున్నాడు. ఓకే, నెక్స్ట్ ప్లీజ్. ప్లీజ్ అంటే ఏమ్మా? ప్లీజ్ 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 అంటే అర్థం చెప్పాలా? దయచేసి. వర్బ్ దయచేసి అనేది ఇక్కడ కాదు, ఒక వర్బ్ అది. అంటే రిక్వెస్ట్ చేయడం. దీనికి అర్థం చెప్పు. ఐ ప్లీజ్. ఇప్పుడు చెప్పు. నేను దయచేసా. ఇప్పుడు చెప్పు. ఇదేనా నేను దయచేసి అంటే? బాగుంటదా? రిక్వెస్ట్ కదా, అభ్యర్థన. అది లెక్క. ఐ ప్లీజ్ అంటే అభ్యర్థన. నేను అభ్యర్థిస్తున్నాను అంటే బతిమలాడుకుంటున్నాను. అంటే బతిమలాడు కాదు, హృదయపు అంటే ఒక మర్యాదపూర్వకంగా బ్రతిమలాడడం, దాన్ని అభ్యర్థన అంటారు. ఐ ప్లీజ్ అనాలి. ఐఎమ్ ప్లీజింగ్ అని రాదు, గుర్తుపెట్టుకోండి. ఐ ప్లీజ్ అనాలి. అర్థమైందా? అది మామూలుగా డైరెక్ట్ గా ప్లీజ్ పెడతారు చూడండి, అది దయచేసి అని అర్థం ఇస్తుంది. ఇది వేరు, ఇది వేరు. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, ఏమండి ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్. ఒరే నీ పెన్ ఇరా దయచేసి అంటాం. అట్లా అది ప్లీజ్ అంటే ఇక్కడ అభ్యర్థన అనే మీనింగ్ వస్తుంది అమ్మా. ఐఎమ్ ప్లీజింగ్ అని రాదు. నెక్స్ట్ ప్రామిస్ చెప్పండి అమ్మా. ప్రామిస్, ఐ ప్రామిస్ యూ అనాలి, కానీ ఐఎమ్ ప్రామిసింగ్ యూ అనరాదు. ఐ ప్రామిస్ అంటే నేను హామీ అంటే, ప్రామిస్ అంటే ఇక్కడ ప్రమాణం చేస్తున్నాను, అదొక ప్రమాణం చేయడం. తర్వాత ఇన్వాల్వ్ అంటే ఏమా? కల్పించుకోవడం. వెరీ గుడ్. అనవసరంగా కల్పించుకుంటున్నావురా నువ్వు అంటావు. యు ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ మై మ్యాటర్ అని. ఐఎమ్ ఇన్వాల్వింగ్ అనకూడదు. ఇప్పుడు యు ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ మై మ్యాటర్ అంటుంటారు చాలా మంది, విన్నాను. అంతెందుకు నేనే అంటిని. ఐఎమ్ ఇన్వాల్వింగ్ ఇన్ మై మ్యాటర్. నా వాయిస్ నాకే పెట్టదండి అట్లా. ఇన్వాల్వింగ్ మై మ్యాటర్. యు ఆర్ ఇన్వాల్వింగ్ మై మ్యాటర్ అనరాదమ్మా. ఏమనాలమ్మా? యూ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ మై మ్యాటర్. ఇన్వాల్వ్ అనాలి. యూ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ మై మ్యాటర్. యు ఆర్ ఇన్వాల్వింగ్ అనరాదు. యూ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ మై మ్యాటర్. నువ్వు నా మ్యాటర్లో, నా విషయంలో తలదూర్చొద్దు అంటారు. ఇంకా పక్క మాస్ భాషలో అయితే తలదూర్చొద్దు అంటారు. జోక్యం చేసుకోవద్దు. వెరీ గుడ్. ఇన్వాల్వ్ అంటే జోక్యం చేసుకోవడము. నెక్స్ట్ ల్యాక్ చెప్పండి అమ్మా. ల్యాక్ కొరత చెందడం. ల్యాక్. ఐఎమ్ ల్యాకింగ్ అనరాదమ్మా. ఐ ల్యాక్ అట్లా. ఐఎమ్ ల్యాక్. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. I lack of knowledge in English. I lack of knowledge. I lack of knowledge. English. I lack of knowledge in English.
నేను ఇంగ్లీషు భాష మీద కొరత చెంది ఉన్నాను అని అట్లా. సో చాలా మటుకు వాడరు. సరే, నెక్స్ట్ మ్యాటర్. మ్యాటర్ అంటే విషయము అంట. విషయము, విషయము. నేను ఒక విషయము, మ్యాటర్. ఐఎమ్ మ్యాటరింగ్ అని రాదు. ఐ మ్యాటర్ యూ. నేను ఒక విషయం చెప్తాను అనే దానికి ఐ మ్యాటర్ యూ అంటారు కామన్ గా. నేను దీన్ని ఎప్పుడు వాడలేదు. అయితే వర్డ్ అయితే ఉంది, మ్యాటర్ అనేటువంటి ఒక వర్డ్ ఉంది. దాన్ని కొంచెం చూసుకొని చెప్దాంలేండి. ఓకే, రైట్. మ్యాటరింగ్ అని రాదు అంటాడు. సరే, సాటిస్ఫైయింగ్ అనకూడదు, సాటిస్ఫైయింగ్ అని రాదు, సాటిస్ఫై అనాలి. ఐ సాటిస్ఫై యూ. నేను నిన్ను తృప్తిపరుస్తాను. సాటిస్ఫై అంటే అర్థమేమ్మా? సంతృప్తి పరచడం. ఐ సాటిస్ఫై యూ. హీ సాటిస్ఫైస్ మీ. షీ సాటిస్ఫైస్ మీ. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. తర్వాత సర్ప్రైజ్. సర్ప్రైజ్ ఏమంటారమ్మా? ఆశ్చర్య పొందడం. ఐఎమ్ సర్ప్రైజింగ్ అని రాదు తల్లి, ఐ సర్ప్రైజ్ అనాలి. అలాగే ఐ సర్ప్రైజ్ యూ. నేను నిన్ను ఆశ్చర్యపరుస్తాను అని. బిలాంగ్. బిలాంగ్ అంటే అర్థమేమ్మా? చెంది ఉండడం. ఐఎమ్ బిలాంగింగ్ టు అనకూడదు, ఐ బిలాంగ్. బాబు, అతడు అన్నప్పుడు హీ బిలాంగ్స్ అనాలా. ఈ పుస్తకము నాకు చెందినది. ఎవరు చెప్తారు? ఈ పుస్తకము నాకు చెందినది. దిస్ బుక్ బిలాంగ్స్ టు మీ. అప్పుడు అనాలా బిలాంగ్స్ అని. అర్థమైందా? మళ్ళీ బిలాంగింగ్ అని రాదు. దిస్ బుక్ వచ్చింది కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్, అప్పుడు ఎస్ పెట్టుకోవాలా. దిస్ బుక్ బిలాంగ్స్ టు మీ అనాలా. నెక్స్ట్ కన్సర్న్. కన్సర్న్ అంటే అర్థమేమ్మా? కన్సర్న్ ఆందోళన పడడం. ఆందోళన పడడాన్ని కన్సర్న్ అంటారు. ఐఎమ్ కన్సర్నింగ్ అనకూడదు, ఐ కన్సర్న్ సో మెనీ టైమ్స్. నేను చాలా సార్లు ఆందోళన పడ్డాను, ఆందోళన చెందాను. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. కన్సిస్ట్. కన్సిస్ట్ అంటే అర్థమేమ్మా? కన్సిస్ట్. కన్సిస్ట్ కలిగి ఉండటం. సమన్వయంగా అనేటువంటి అర్థం ఇస్తుంది. సమన్వయంగా. సమన్వయంగా. ఐ కన్సిస్ట్. సరే, డిపెండ్ అంటే అర్థమేమ్మా? డిపెండ్ ఆధారపడ. ఐ డిపెండ్ ఆన్ మై పేరెంట్స్ అనాలి కానీ ఐఎమ్ డిపెండింగ్ ఆన్ మై పేరెంట్స్ అనరాదు. అర్థమైందా? ఐఎమ్ డిపెండింగ్ అనరాదమ్మా. హీ ఈస్ డిపెండింగ్ అనరాదు. హీ డిపెండ్స్ అపాన్ హిస్ పేరెంట్స్. హీ డిపెండ్స్ అపాన్ హిస్ బ్రదర్. వీఆర్ ఆల్ డిపెండెంట్స్ అట్లా. ఐ డిపెండ్ అనాలి, వీ డిపెండ్ అనాలి, హీ డిపెండ్స్ అనాలి. అది ఫిట్. ఫిట్ అంటే అర్థమేమ్మా? ఫిట్. ఫిట్ అంటే అర్థమేమి? తగినదిగా ఉండు. అది తగినదిగా ఉంది. ఎవరు చెప్తారు? ఇట్ ఫిట్స్ టు మీ. అది నాకు తగినది. ఇట్ ఫిట్స్ టు మై బాడీ. అది నాకు, నా శరీరానికి తగినది. అట్లా ఫిట్స్ అంటారు. ఫిట్స్ అంటే తగినదిగా. తగినదిగా. ఫిట్ అంటే తగినదిగా. నీడ్. నీడ్ అర్థమేమి? అవసరం సార్. అవసరం. దీని మీద ఎగ్జాంపుల్ ఐ నీడ్ సమ్ మనీ. ఐ నీడ్ సమ్ అనాలి కానీ ఐఎమ్ నీడింగ్ సమ్ మనీ అని రాదు. ఐ నీడ్ యూ. నీవు కావాలి, నీ అవసరం నాకుంది. ఐ నీడ్ యూ ఆల్. నాకు మీరందరూ అవసరము. ఐఎమ్ నీడింగ్ అని రాదమ్మా. ఓ అంటే అర్థమేమి? ఓ రుణపడి ఉండటం. మళ్ళీ పిలుపు కాదు. ఓ. ఓ అంటే రుణపడి ఉండడం. ఐ ఓ యు. నేను నీకు రుణపడి ఉన్నాను. ఐ ఓ యు. ఐ ఓ యు అంటే నేను నీకు రుణపడి ఉన్నాను. హీ ఓస్ మీ. అతడు నాకు రుణపడి ఉన్నాడు. హీ ఓస్ మీ. వి ఓ దెమ్. మేము వారిపై రుణపడి ఉన్నాము. ఆ విధంగా చెప్పాలి. ఓకే, ఓ యు అట్లా. ఓ డబ్ల్యూఈ. ఓ అంటే అర్థమేమా? రుణపడి ఉండడం. ఓన్ అంటే అర్థమేమి? ఓన్. ఓన్ అంటే అర్థమేమి? సొంత. సొంత. సొంతంగా చేసుకోవడం. సొంత కాదు, సొంతంగా చేసుకోవడం. అదొక క్రియ. ఇప్పుడు దాని మీద ఎగ్జాంపుల్ చెప్పండి. ఐ ఓన్ హౌస్. ఐ ఓన్ దిస్ హౌస్. నేను ఈ ఇంటిని సొంతం చేసుకున్నాను. ఐ ఓన్ దిస్ ఐటమ్. నేను ఈ ఐటమ్ ను కొన్నాను, సొంతం చేసుకున్నాను అని అర్థం. అది. అలాగే పొసెస్. ఐ ఓన్ దిస్ కార్ అంటే నేను ఈ కార్ ను సొంతం చేసుకున్నాను అట్లా. పొసెస్ చెప్పండి. పొసెస్. పొసెస్. పొసెస్.
పొసెస్ పొసెస్ ఇది కూడా సొంతంగా చేసుకోవడమే. ఐ పొసెస్ దట్, నేను దాన్ని సొంతంగా చేసుకున్నాను. ఐ పొసెస్ దట్, నేను దాన్ని సొంతం చేసుకున్నాను. ఐ పొసెస్ దట్ న్యూ హౌస్, నేను ఆ కొత్త ఇంటిని సొంతం చేసుకున్నాను. అది. నెక్స్ట్ వెయ్యి అంటే అమ్మా వెయ్యి, వెయ్యి వెయ్యి అంటే అమ్మా వెయ్యి. ఈ రోజే. హలో ఏమా వింటున్నారా లేదా? సార్ వెయ్యి స్పెల్లింగ్ ఏమి, వెయ్యి అర్థం ఏమి? బరువు చూడు, బరువు చూచుట. వెయ్యి, వెయ్యి అంటే బరువు చూచుట. వెయ్యి బరువు చూచుట. ఐ వెయ్యి అంటే నేను బరువు చూసుకుంటాను. హీ వెయిస్, అతడు బరువు హీ వెయిస్ ఎ లాట్ అంటే అతడు బరువు ఎక్కుతున్నాడు. ఈ వేస్ ఎ లాట్ అంటే అతడు బరువు ఎక్కుతున్నాడు. అది. ఐ వే అంటే నేను బరువు ఎక్కుతున్నాను. అట్లా. వెయిట్ అంటే సార్, వెయిట్ అంటే బరువు పూర్తిగా. ఇది వర్బ్. ఇది వెయిట్ అంటే బరువు, అది వేరు, మళ్ళీ నౌన్ అది. యువర్ వెయిట్ ఈజ్ సో మచ్ అంటారు. యువర్ వెయిట్ ఈజ్ సో మచ్ అంటే నీ బరువు చాలా ఉంది. ఇక్కడ వర్బ్ కాదు, నౌన్ అవుతుంది. వెయ్యి అంటే ఇక్కడ బరువు పెరగడం అట్లా. ఓకే, ఎనీ హౌ మరి క్లాస్ అర్థమైంది కదమ్మా? క్లియరా? ఏమైనా డౌటా? ఏమ్మా ఆస్టోనిష్, ఆస్టోనిష్ అంటే ఆశ్చర్యపడము అని వస్తుందమ్మా. ఐ ఆస్టోనిష్డ్ ఏ లాట్. ఇక్కడ వర్బ్ మారింది అంతే, పాస్ట్ టెన్స్ లో తీసుకున్నాము. ఐ ఆమ్ ఆస్టోనిషింగ్ అని రాదు, ఐ ఆస్టోనిష్డ్ అని మార్చుకోవచ్చు. మళ్ళీ ఐ ఆస్టోనిష్, ఐ ఆస్టోనిష్డ్, విల్ ఆస్టోనిష్ అని చెప్పుకోవచ్చు, తప్పులేదు. ఐ ఆస్టోనిష్డ్ ఏ లాట్ బై సీయింగ్ యువర్ హౌస్, బై సీయింగ్ యువర్ రెస్పెక్ట్, లేదా బై టేకింగ్ యువర్ రెస్పెక్ట్. యువర్ రెస్పెక్ట్, మీ మర్యాదను చూసి నేను చాలా ఆశ్చర్య సంబరానికి గురయ్యాను. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఎన్నైనా రాయచ్చమ్మా. ఇంకేమైనా డౌట్? ఎస్, ఓకేనా? రైట్. సో let us have another class tomorrow with a new topic. Okay, thank you so much for having our class. Good night. Bye bye. Thank you. Bye. Good night. Thank you, sir. Okay, bye bye. Bye sir, thank you. Bye bye. Bye.